దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భయముతో భక్తితో ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను దినాన నేను ఉపవాసం దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దానికన్నా ముందుగా ఈ దినాన్ని వాక్యం మొదలు పెట్టిన దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఎవరైతే భయంతో భక్తితో ఈ భూమిలో ఉంటారో వారిని దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ముసలివారు కావచ్చు, ప్రతి నిమిషం కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే నిన్నటి వరకు కూడా నీ జీవితం ఎలా ఉందో నీకు తెలుసు, దేవుడు తెలుసు. కానీ ఈ దినం నుంచి కూడా దేవుడు ఏమన్నంటే నీ జీవితం మార్పు చేసుకుని ఆయన చెప్పే మాట కోసం లోబడుతూ నీకు నచ్చిన రీతిగా కాదు కానీ దేవునికి నచ్చిన రీతిగా నువ్వు ఎప్పుడైతే తిరుగుతూ ఆయన ఒక చేయబట్టుకొని ఎప్పుడైతే నడుస్తున్నావో నీవు అడిగిన కొద్దిగే. కానీ దేవుడు అంటున్నాడు నీకు ఇవ్వబోయేది వేయంతలుగా ఇవ్వడానికి దేవుడు సిద్ధం. దేవుని స్తోత్రం కలుగును. ఈ లోకంలో మనుషులు చేసే పని ఏంటంటే యవన కాలం ఉన్నంత వరకు కూడా బండి ఎలాగైతే కొత్త బండి తీసుకున్నప్పుడు దాన్ని పట్టుకొని ఎంత బాగుందని చెప్పి దాన్ని శుభ్రంగా వాడుకున్న తర్వాత ఇంకా అది కొద్ది రోజులు పోయినట్లయితే అది పనిచేయదు అన్నట్లుగా ఎంతైతే దాన్ని ఉపయోగిస్తారో అలాగే యవన కాలం వచ్చినప్పుడు మనుషులు చేసే పని ఏంటంటే నేను బాగున్నాను కదా, నేను సంతోషంగా ఉన్నాను కదా, నాకు ఏ దిగులు లేదు, నాకు ఏం భయం లేదు, చివరికి నా తల్లిదండ్రులు కూడా నన్ను ఏమన్నారు కదా అని చెప్పేసి అనుకునేవారు ఉన్నారు. ఆ తర్వాత కొద్దిగా వయసు పెరిగేటప్పటికీ కొద్దిగా దేవుడి మీద మలుతారు, ప్రార్థన చేస్తారు. ఇంకా దేవుడు చిత్తం ప్రకారం చూసినట్లయితే మనుషుల యొక్క పద్ధతి ఎలా ఉందంటే అప్పటికైనా నా బిడ్డలు మారుతారా లేదా అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మారేవారు మారుతారు, మారలేని వారు ఇంకా అలాగే వారి జీవితం మార్పు చేసుకోకుండా ముందుకు సాగిపోతారు. చివరికి ఇంకా కొద్ది సంవత్సరాలు వారు చనిపోతున్న సమయానికి వచ్చినప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే నేను ఇప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మందిరంలో ప్రార్థన చేయాలన్నా వాడి కాళ్ళు సహకరించవు, చప్పట్లు కొడదాం అనుకున్నా చేతులు పనిచేయవు, నోటితో మాట్లాడదామన్నా మాట్లాడలేదు. ఎందుచేతనంటే మనకిచ్చిన సమయాన్ని మనం వృధాపరచకుండా ఎప్పుడైతే యవన కాలం కావచ్చు, చిన్న కాలం నుంచే నువ్వు దేవుడికి తిరిగి దేవా నువ్వు నాకు సహాయం చేస్తావు, నాకు మేలు చేస్తావు, నా తల్లిదండ్రులు ఎంతైతే దీవించున్నావు అదే దేవుని ఆశీర్వాదం నాకు కూడా దయచేస్తామని చెప్పి చిన్నతనం నుంచి కూడా భయంతో భక్తితో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎప్పుడో ముసలి వయసు వచ్చినప్పుడు వచ్చే దీవులు కాకుండా ఇప్పటి నుంచి నువ్వు ఆ దీవులు పొందినట్లయితే అప్పటికి నువ్వు ఇంకా ఎంతో ముందులో వెళ్ళిపోతావు. దేవుడి స్తోత్రం కలుగును. చాలా మటుకు ఈ లోకంలో మనుషుల కోసం దేవుడు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే మందిరానికి వస్తారు, వాక్యం దేవుడు చెప్తున్నాడు కదా అని వింటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. ఇంటికి పోయిన తర్వాత ఆ బైబిల్ ఎక్కడ ఉంటుందో తెలియదు, వారి నోట ప్రార్థన వస్తుందో తెలియదు, సేవకుడు నాకు తెలియదు. కానీ పరలోక దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక మీదట మీకున్న సమయాన్ని వృధాపరచకుండా ఎప్పుడైతే మీరు దేవుడి దగ్గర విధేయతగా లోపల ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు అంటున్నటువంటి కొద్ది దినాల్లో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఆ భయంకరమైన పరిస్థితుల్లోంచి మనం విడుదల పొందాలంటే ఇప్పుడు నుంచే ఒక సైనికుడు ఎలాగైతే శత్రువును జయించడానికి ఎలాగైతే ముందుకు సాగిపోతూ ఉంటాడో మనము కూడా ఈ లోకంలో ఉన్న పాపము కావచ్చు, ఈ లోకంలో ఉన్న కార్యాలను విడిచిపెట్టి వాటి చుట్టూ మనం తెలవకుండా దేవుని వైపు తిరుగుతూ దేవుని యొక్క మాట విని దేవుడు లోబడినట్లయితే దేవుడు అంటున్నాను నా బిడ్డలారా కొద్ది దినాలను రాబోతున్నాను, ఆ రాకముందుగానే నీకు పరలోకరాజ్యం ఆనందం మీకు ఇవ్వబోతున్నాను చెప్తున్నాను. దేవుడు స్తోత్రం. ఆ ఆనందం మీకు కావాల్సినట్లయితే మీ జీవన పని ఏంటంటే ఏదో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి విడిచిపెట్టడం కాదు, కానీ మీరు దేనికోసమైతే అడుగుతున్నారో అడిగితే తొందరలో నేను పొందుతున్నాను, ఆ పొందే వరకు కూడా నేను ఆ విషయాన్ని మర్చిపోకుండా ప్రార్థన చేస్తాననే ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు నా బిడ్డలు నా దగ్గర ప్రార్థన చేయడమే కాకుండా ఏదో కొంచెంసేపు ప్రార్థన చేసి మర్చిపోవట్లేదు, నేను ఇచ్చే దీవెన కోసం ఎదురు చూస్తున్నారు కనుక వారు అడిగింది కొంచెమే కానీ నేను రెట్టింపని దీవెనిస్తాను. దేవుని స్తోత్రం కలగాలి. ఆ దీవెన ఎప్పుడైతే వస్తుందంటే మనము ఎల్లప్పుడూ దేవుని వైపు తిరుగుతూ దేవుని యొక్క దీవెన పొందాలి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి, దేవుడిచ్చే మేలు పొందాలి. ఇంకా చూడాలంటే ఇరుకైన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఆ ఇరుకైన మార్గం చూసి నువ్వు భయపడవద్దు, ఆ ఇరుకు మార్గం దాటిన తర్వాత నీకు తెలియని రీతిగా ఒక మంచి స్థానంలో వెళ్తామని దేవుడు చెప్పింది. దేవుడు స్తోత్రం కలగాలి. అదే మనం ఇరుకైన మార్గం కాకుండా మంచిగా ఉన్న మార్గంలో పోతాం. గమ్యాన్ని చేరిన తర్వాత అక్కడ చోటు కానీ ఒక గొయ్యి ఉంటుంది, ఆ గొయ్యిలో పడిపోయినట్లయితే నేను ఎవరు కూడా పైకి లేపేవారు ఉంటారు. కానీ అప్పుడు కూడా దేవుడు అంటున్నారు నీ చేయి పట్టు నేను లేపడానికి సిద్ధం ఉన్నాను, అంత దూరం వెళ్ళిపోయి గోతులో పడిపోయే బదులు ఇప్పుడే నీ జీవితం మార్చుకో, నీ హృదయాన్ని సరి చేసుకో, నీలో ఉన్న ప్రతి ఒక్క తప్పును నువ్వు సరి చేసుకుని నా వ్యక్తికినట్లయితే
నేను ఇచ్చే దీవెన నువ్వు పొందినప్పుడు అనేక మంది నేను చూసి ఆశ్చర్యపడలేక చేయబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగాక. ఈరోజు నువ్వు వాక్యం మొదలు పెట్టక ముందే దేవుడు చెప్తున్నాడు, చిన్న బిడ్డ మొదలు పెద్దవారితో కూడా ఒకటే మాట. నా తండ్రి ఉన్నప్పుడు నా తండ్రి ఎంతైతే గద్దించి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎలా ఉండాలి అని చెప్పేవాడు. ఇది నాన్న సేవకుడుగా నేను చెప్పే మాట ఒకటే, పరలోక రాజ్యం దేవుడు వాక్యం మొదలు ముందు దేవుడు చెప్తున్నాడు, నేను దినాన్ని దేవుని మందిలో ఉన్నానంటే అదంతా కూడా దేవుడు పలుకుతారు. దేవుడి స్తోత్రం కలుగాక. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, కానీ నాలో ఇంకా దేవుని యొక్క శక్తి ఎలాగ నన్ను ప్రేరేపిస్తుందంటే, ఒక పక్కన చెప్పే దేవుని యొక్క మాటలు నాకు ఈ వాక్యం మొదలు పెట్టక ముందే దేవుని యొక్క మాటలు నాకు నిలబడుతున్నాయి. ఒక పక్క నుంచి ఏమని అంటే, నా బిడ్డలో నేను ఏం చెప్తానా, ఎప్పుడు ఆ మాట విందామని ఎదురు చూస్తున్నాను. ఒక మాట నేను ఎందుకు మాట్లాడబోతున్నాను, ఆ మాట విన్న ప్రతి ఒక్కరిని కూడా నేను దీవించడమే కాకుండా వారు ఉన్న స్థాయి నుంచి నేను ఉన్నతమైన స్థితిలో తీసుకుపోతున్నా దేవుడు చెప్పిన. దేవుడి స్తోత్రం కలుగా. ఎందుచేతంటే భయంతో బ్రతుకుతూ ఎవరైతే వస్తారో, ఇంకా చూడండి నేను వీడియో పరంగా నేను చెప్పట్లేదు, కానీ కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, కానీ దేవుడు అంటున్నాడు ఇంటిలో ఒకరు వచ్చినప్పుడు కూడా ఆ దీవెన కొద్ది మటుకు వస్తుంది, కానీ పూర్తిగా ఎప్పుడైతే కుటుంబం అంతా కలిసి వస్తున్నారో 10 వచ్చేవాడికి 50 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, కానీ ఒకటే వస్తే ఒకటే దీవెన, ఇద్దరు వస్తే ఇద్దరే దీవెన, ఇంకా ఎక్కువ మంది వస్తే ఆ దీవెన అంతా కూడా ఇంటికి పెట్టుకుని వెళ్ళినప్పుడు ఆ ఆశీర్వాదము నీతో పాటు నీ కుటుంబాన్ని పంచుతామన్నా నీకు వచ్చిందే 10, ఆ 10లో రూపాయి అందరూ పంచితే చివరికి మీ జోబులో రూపాయలు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే భయంతో భక్తితో మీరు వస్తున్నారో మీతో పాటు కూడా మీ కుటుంబాన్ని ఎప్పుడైతే తీసుకొస్తున్నారో దేవుడు అంటున్నాడు, భయపడదు, దిగులు పడదు, దేవుని ఉన్నతమైన స్థానంలో పెడతా అంటున్నాడు. దేవుడు పెట్టారు. చూడండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 19వ చెప్తాను, 19వ వచనం చూడండి. చదవండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే 10వ వచనంలో, నేను ఆసియాలో పాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలా నడుచుకుంటున్నా మీరు ఎదుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఒక్కొక్క ప్రాంతంలో పిల్లలను జాగ్రత్త పెట్టండి, మధ్యలో డిస్టర్బెన్స్ చేయొద్దు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ కాలంలో పౌలు భక్తుని దేవుడు ఆశ్రయించున్నాడు. ఒక ఉన్నతమైన స్థలంలో ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టినప్పుడు ఆ స్థితిని బట్టి ఆయన ఏం చేస్తుంటాడంటే, ఒక్కొక్క ఊరు దేవుని యొక్క సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలతో అడుగుతున్నాడు ఏమనంటే, నేను ఆసియాలో పాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలా నడుచుకుంటే మీరు ఎదుగుదురు. అంటే ఏంటంటే, ప్రతి నిమిషము కూడా అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు ఎప్పుడైనా ప్రార్థనలో తగ్గిపోయినా లేకపోతే దేవుళ్ళలో తగ్గిపోయినా వారిని ఎలాగైతే మరలా దేవుడి పేరు చెప్పాలో, ఎలాగైతే మరలా వారు మొదట ఎంతైతే ప్రార్థన చేస్తున్నారో అదే ప్రార్థన చేయాలని చెప్పి వారికి ఎంతగానో బోధించేవారు. ఆ బోధ చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నాడు, నేను మీకు ఎంతైతే బోధ చేస్తున్నానో అది మీకు తెలిసింది కనుక నేను చెప్పే ప్రతి మాట కూడా విని గ్రహించమంటున్నాడు. ఏమంటున్నాడు కింద చూద్దాం. యూదులు కుట్ర వల్ల నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినియోగంతో నేను ఎలాగున ప్రభువును సేవించుంటున్నా మీకు తెలియను. మొదట ఏమన్నాడు, ఆయన ఏదైతే సువార్త ప్రకటించున్నాడో మీకు అందరూ కూడా తెలుసు కదా అన్న తర్వాత ఆ సువార్త ప్రకటించే సమయంలో యూదులు కుట్రలో నాకు శోధన సంభవించినప్పుడు అక్కడ ఎవరైతే ఆయన కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నారో వారు ఈయన వచ్చి ఇక్కడ బోధ చేయడం ఏంటి, ఇక్కడ వారు దేవుడి మాట ప్రకటించడం ఏంటి, మేము ఉన్నాం కదా అనుకోవచ్చు. కానీ అక్కడ దేవుడు చేసిన గొప్ప పని ఏంటంటే, ఆ సువార్త ప్రకటించినప్పుడు ఎంతమంది అయితే నమ్మకం వారు ఉంటారు, ఎక్కువమైన మంది దేవుడు సువార్త విని నమ్ముకోవడానికి దేవుడు సాయం చేసిన దేవుడు స్తోత్రం కనుక అక్కడ ఉన్న ప్రజల ద్వారా ఇబ్బంది వచ్చిన కష్టం వచ్చినప్పుడు కూడా ఆ కష్టంలో కూడా ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, నేను దేవుని పనిలో ముందుకు పోతున్నాను అయినప్పుడు కూడా నా దేవుని విడిచిపెట్టని చెప్పి తీర్మానం కలిగి ముందుకు పోతున్నాడు. ఇది నా దేవుని వాక్యం వింటున్న మీతో కూడా దేవుడు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, దిగులు వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఒకటే తీర్మానం, నా దేవుడు నాతో ఉన్నాడు. ఆ కాలంలో పౌలు భక్తుని ఎంతైతే దీవించున్నాడో నన్ను కూడా దేవుడు దీవిస్తానని తీర్మానం కలిగి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ పౌలు భక్తుని దీవించిన దేవుడు మేము కూడా విడిచిపెట్టి దేవుని స్తోత్రం కలిగి కనుక తర్వాత ఆయన అదే మాటలు అంటున్నాడు, విడిచొచ్చును
పూర్ణమైన వినియోగంతో నేను ఎలాగో ప్రభువు సేవించుకుని మీకే తెలియని ఎక్కడ చూసినట్లయితే అక్కడ భయంకరమైన స్థితి వచ్చినప్పుడు కూడా ఆ స్థితిని చూసి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఆయన దూరంగా పారిపోలేదు. పారిపోకుండా ఏం చేస్తున్నాడంటే నా దేవుడు గొప్పవాడు కనుక అదే మాట పలుకుతున్నాడు. కానీ నా దేవుడు నన్ను ఈ ప్రదేశం పంపించాడు, ఎందుకు పంపించాడు మాట ఆయన నోటంట రాలేదు. దేవుడు స్తోత్రం కనుక రాకుండా పరిపూర్ణమైన మనస్సు కలిగి ఒకటే ప్రార్థన, నా దేవుడు నాకు తోడుకున్నాడు, ఆయనే నా పట్ల కార్యం చేస్తానని చెప్పి ఎన్ని బాధలు వచ్చిన ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆ మనుషుల మధ్యలో నేను తిరుగుతూ దేవుని యొక్క సువార్త ప్రకటించున్నాడు. ఆ సువార్త ప్రకటించినప్పుడు ఎవరో అయితే ఆయన యొక్క సువార్త విన్నారో వాళ్ళతో చెప్తున్నారు, నాకు ఎంత కష్టం వచ్చిన ఎంత బాధ వచ్చినప్పుడు కూడా మీరు చూస్తున్నారు, నేను కళ్ళెత్తి మాట దేవుడు నా వేదనేసి అలా ఇది నా వార్త వింటున్నా మీతో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే మనకి కష్టం వచ్చినా బాధ వచ్చినా దిగులు వచ్చినా మన మనుషులు కనుక అనుకోవచ్చు. మనుషులైనప్పుడు కూడా చేసే పని ఏంటంటే దేవుడు పైన ఉన్నాడు కదా, దేవుడు మనం చూడడు కదా, మనం ఏదైనా అనొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఈ యొక్క మాట మనము దేవుడు అనడానికి అర్హత లేదు, ఆయన చెప్పిన మాట వినాలి కానీ ఆయన పలికేవారుగా మనం దేవుని స్తోత్రం కనుక. తర్వాత 20 వచనం, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటిను మీకు తెలియజేయచ్చు బోధించు దేవుని యొక్క మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచమని యూదులకును గ్రీసు దేశంలో ఎలాగో సాక్ష్యం ఇచ్చి ఉంటున్నాం. ఇదంతా మీకు తెలియదు. ఇక్కడ ఉన్న ప్రజలతో దేవుడు చెప్తున్నాడు భక్తుల ద్వారా. ఆయన ఏదైతే ప్రదేశంలో వెళ్ళి ఉన్నాడో అక్కడ యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు. వారు చూసినట్లయితే ఎందుకు ఈయన ఈ ప్రాంతంలోకి వచ్చి ఇలా చేస్తున్నాడని చెప్పి ఎంతగానో అభ్యంతరపరిచినప్పుడు కూడా ఆయనకున్న సమయాన్ని పాడు చేసుకోకుండా ఒక ఉన్నతమైన ప్రదేశము అంటే ఎవరైతే గుమ్ము కూడా ఉంటారో వారి మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించేవాడు. అలాగే ప్రతి నిమిషం కూడా ఆయన చెప్పే మంచి మాట ఏంటంటే నాకు ఎంత దిగులు వచ్చినా ఎంత బాధ వచ్చినప్పుడు కూడా మీరు దిగులు పొందకుండా మీరు కష్టం పొందకుండా ఎల్లప్పుడూ కూడా దేవుడు ప్రార్థన చేయడానికి మీకు ఎంతైతే నేను సహకరించానో ఆ సహకరించిన దాన్ని బట్టి దేవుడు ఈ దినాలను విడిచిపెట్టకుండా నాకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా నన్ను దేవుడు విడిచిపెట్టదని చెప్పినప్పుడు మేము దేవుడు వెళ్ళారా. ఇక్కడ సేవకుడు బోధించే మాట ఏంటంటే ఆయనకి ఎంత భయంకరమైన కష్టం వచ్చినా ఎంత దిగులు వచ్చినా చివరికి ఆయన దగ్గరికి సైనికులు వచ్చి కొట్టడానికి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పే మంచి మాట ఏంటంటే ఎదట ఉన్న కుమారుడు కుమార్తె ఎక్కడ దేవుని యొక్క మార్పు ఉన్నాయని తొలగిపోతారని చెప్పి వారి కోసం ప్రార్థన చేసి ఉన్నాడు. కానీ నాకు ఎంత బాధ అవుతుంది ఎంత కష్టం అవుతుందని చెప్పి ఆయన 7 దినాలు కూడా దిగులు పొందుతాడు. దేవుని స్తోత్రం కలిగాక. అందుకే దేవుడు అంటున్నాడు నా పౌలు భక్తుడు ఎంతైతే నమ్మకం కలిగి ప్రార్థన చేస్తున్నాడో ఎంతైతే విధేయత కలిగి అక్కడ ఉన్న ప్రజలు ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో వారు వినకపోయినప్పుడు కూడా శ్రేష్టమైన మాటలు చెప్పడం ద్వారా అక్కడ ఉన్న వారు అందరూ కూడా నా వైపు తిరగడానికి మా కుమారుడు సహాయం చేసినాడని అని చెప్తూ ఆయన మళ్ళా చదువుతున్నాను చూడండి. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళు నవలబడాలా, దేవుళ్ళు ప్రార్థన చేయాలా. ఆ ప్రార్థన చేసి విడిచిపెట్టడం కాదు కానీ నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తానని చెప్పి విశ్వాసం ఉంచాలని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా చెప్పాడు. చెప్పి ఆయన ఏమంటున్నాడు, యూదులకు గ్రీసు దేశాలకు ఎలాగో సాక్ష్యం ఉంటుందో ఇది ఎంత తెలియను. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే ఎవరు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వారిని దూరం పెట్టకుండా ఒకటే మాట చెప్పినాడు ఏంటంటే నా దేవుడు ఏదైతే పని అప్పగిస్తున్నాడో దాన్ని నేను మర్చిపోకుండా దాన్ని నేను ఎంతగానో సంతోషంగా దాన్ని స్వీకరించి ముందుకు పోతున్నాను. అయినప్పుడు కూడా నా దేవుడు చెప్పి గొప్ప మాట అంటున్నాడు పౌలు భక్తుడు ఇంత భయంకరమైన స్థితిలో కూడా నేను నా దేవుడిని ఏ ఒక్క మాట పలకలేదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుచేత పౌలు భక్తులు ఇంత గొప్ప మాట చెప్తున్నాడంటే ఆ కాలంలో ఎవరైతే సువార్త ప్రకటించడానికి ముందుకు వస్తున్నారో వారి యొక్క పరిస్థితి చూసినట్లయితే చాలా భయంకరమైన స్థితిలో చాలా భయంకరమైన ఇబ్బందులు భయంకరమైన కష్టాలు పొందినప్పుడు కూడా వారు ఒకటే తీర్మానం తీసుకున్నారు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను దిగులు పడిన అన్నాడు. ఇది నా వాక్యం వింటున్నా మీతో దేవుడు చెప్పే మాట ఏంటంటే దిగులు పడద్దు, భయపడద్దు, మొదలు మీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. కింద వచ్చిన చూద్దాం 22లో, ఇదిగో నేను ఎప్పుడు ఆత్మయంతో బంధింపబడిన వాడిని యెరూషలేమునకు వెలుచున్నా అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు ఆచుకున్నవి
పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్షి ఇచ్చున్నాయని తెలియదు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే శక్తి పొందుతున్నాడో ఆ శక్తిని బట్టి ముందుకు పోతున్నాడంట. కానీ అక్కడ వస్తున్న బాధ ఏదైతే కష్టం వస్తుందో దాన్ని పట్టించుకోవాలన్నాడు. ఇది నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే విధేయత కలిగి లోపల ప్రార్థన చేస్తున్నారో వారి కోసం దేవుడు చెప్తున్నాడు. బిడ్డలారా, ఇదే నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, గత వారం దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, ఉదయకాలం నేను ఇక్కడ వాక్యం ప్రకటించి నేను మొదలువాడి సాయంత్రం వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, నేను సాయంత్రం వాక్యం ప్రకటిస్తున్నాను, మీతో ఎలాగ ప్రకటించున్నాను. అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక పక్కన వాక్యం ప్రకటిస్తున్నాను, రెండో పక్కన దేవుని యొక్క స్వరం వింటున్నాను. దేవుని యొక్క స్వరం వింటున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుడు వాక్యం ప్రకటిస్తున్నావు, ఒక ప్రదేశంలో భయంకరమైన శ్రమలతో భయంకరమైన ఇబ్బందులు ఉండాలని చెప్పి దేవుడు ఏమన్నాడంటే, మన సంఘంలో ఎలాగైతే వాక్యం చెప్తున్నామో అదే రీతిగా ఆ సమయంలో ఒక ప్రదేశంలో చర్చ జరుగుతున్నప్పుడు ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో సేవకుడు కావచ్చు, ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళ మధ్యలోకి ఇంచుమించు 10 మంది శత్రువులు గమనం పడుకుని వచ్చున్నారంట. నేను ఒక పక్కన అమ్మ కూర్చులు కలపద్దు, ఒక పక్కన నేను మాట వింటున్నాను, రెండోది ప్రజల నుంచి వస్తున్నాను, అయినప్పుడు కూడా నా పనులు ముందు కనబడుతుంది. ఒక పక్కన స్వరం, రెండోది దేవుడు చూపిస్తున్నాడు. అక్కడ ఏమైందంటే 10 మంది మనుషులు వచ్చిన్నారు, గమనం పడుకుని వచ్చిన్నారు, వచ్చి వారితో చెప్తున్నారు, ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో ప్రకటించద్దన్నారు. రెండోదిగా ఎవరైతే వింటున్నారో వీళ్ళందరూ చెప్పినప్పుడు అందులో ఎవరో ఒక వ్యక్తి అంటున్నాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము దేవుని యొక్క మాట వినకుండా మేము విడిచిపెట్టము, ఆయనే మాకు కావాలన్నప్పుడు ఆ 10 మందిలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దాన్ని పెట్టి ఒక కాల్ చేశాడు. అందులో ఒక వ్యక్తి అక్కడే చనిపోవడం నేను కళ్ళాన్ని చూసినట్టే మేము దేవుడు వెళ్ళారా. ఈ దినాన ఆ రోజున దేవుడు చెప్పినాడు, నేను దేవుడి ప్రార్థన చేస్తున్నాను, తండ్రి ఎక్కడైతే జరుగుతుందో నాకు తెలియదు, కానీ నీ చిత్త ప్రకారంగా సేవకుడుగా నేను ఉన్నాను, నాతో చెప్తున్నావు కదా నాయన, ఎక్కడ జరుగుతుందో తెలియదు అని చెప్పి నేను దేవుడి ప్రార్థన చేసినప్పుడు ఒకటే విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు ఏమైనా దేవుడు వెళ్ళారు. ఆ ప్రాంతం ఏంటో నాకు చెప్పలేదు. మరుసటి నా దేవుడు చెప్పినాడు, సొమాలియా ప్రాంతం అంటే ఆఫ్రికా దేశంలో ఎవరైతే దేవుని యొక్క మాట వింటున్నారో వాళ్ళని దేవుడు దీవిస్తున్నారు. దేవుని స్తోత్రం కనుక సగం మంది క్రైస్తవులు ఉన్నారు, సగం మంది ముస్లిమ్స్తో ఉన్నారన్నమాట. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవుని నమ్ముతున్నారో వారి మధ్యకు వచ్చి అక్కడ ఉన్న పని ఏంటంటే, దేవుని మాట పైకెత్తామంటే, దేవుని యొక్క మాట వినిపించామంటే గణతో కాల్చేయడమో, లేకపోతే ఊరు మధ్యన మనుషులు తీసుకొచ్చి కత్తి పట్టుకుని ఒక మేకని ఎలా పోస్తారో అలా స్వేగం పోసాడు. అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళని దేవుడు గొప్పగా దీవిస్తారు. దేవుని స్తోత్రం కలుగుతారు. కానీ ఇంత చక్కనైన సమయం మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ దేవుని యొక్క మాటలు వింటున్నాం, కానీ దేవుడి దగ్గర ప్రార్థన చేసిన తండ్రి అక్కడ ఎవరైతే శ్రమ పొందుతున్నారో, ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళని రాజ్యం చేర్చుకున్నప్పుడు వాళ్ళని మర్చిపోతున్నాయన అని చెప్పి నేను దేవుని దగ్గర ప్రార్థన చేసిన దేవుడు ఒకటే మాట చెప్పాను, నాయన అది కొద్ది దినాల్లో ఇండియా కూడా రాబోతుంది, కానీ ఆ రాకముందుగానే నేను ప్రతి ఒక్కరిని కూడా మార్చి అందరినీ కూడా నేను క్రైస్తవులుగా చేస్తాను. దేవుని స్తోత్రం కనుక ఒక సమయం రాబోతుంది, నీ చుట్టుపక్కల వాళ్ళ వారు దేవుని నమ్ముకోకుండా ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఒక దినం రాబోతుంది, ఎవరైతే శత్రువు మనం బాధ పెట్టాలన్నా, దుఃఖ పెట్టాలన్నా, లేకపోతే దేవుని యొక్క మాట ప్రకటించొద్దన్నా పలకడానికి రాకముందు కానీ ఈ భూమి మీద ఎంతమంది అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క మాట వినబోతున్నారు. ఆ మాట వినడం ద్వారా అందరూ కూడా మార్చబోతుందని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు ఆ దినాన్ని దేవుడు చెప్పినాడు. ఈ దినాన్ని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సేవకుడు ద్వారా ఒకటే మాట, సమయం అవుతుంది కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చిన మీతో దేవుడు చెప్తున్నాడు, సూటిగా చెప్తున్నాడు ఏంటంటే, ఎవరైతే దీవుని పొందాలనుకుంటున్నారో, ఎవరైతే ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారో వారితో దేవుని మాటలో చెప్పే మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయకుండా మీ పనుల్లో ఉండిపోతూ, మీ చదువులో ఉండిపోతూ, కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుడు తిరిగినట్లయితే దేవుడు అంటున్నాడు, ఇది నా దేవుడు చెప్తున్నాడు, ఎలాంటి వారినైనా క్షమిస్తాను, కానీ నా రాజ్యంలోకి చేరక ముందుగా నీలో ఉన్న ప్రతి తప్పుని కూడా నువ్వు సరిదిద్దుకుని ఒక తెల్లని వస్త్రం ఎలాగైతే ఉంటుందో అలాగ ఉన్నట్లయితే నా రాజ్యం చేరతాను దేవుడు చెప్తున్నాను. దేవుడు స్తోత్రం కదా. అలా కాకుండా నేను మార్పు కలిగి లేకుండా నేను బాగా ఉన్నాను కదా, నేను సంతోషంగా ఉన్నాను కదా,
నా జీవితం బాగానే ఉంది కదా అని చెప్పి నీ జ్ఞానము రోజులు 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 గడుపుకుంటూ పోయినట్లయితే ఒక దినం రాబోతుంది. ఇది నా దేవుడు చెప్తున్నాడు. ఆ దినం వచ్చినప్పుడు ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళని దేవుడు రాజ్యం తీసుకువెళ్తాడు. మిగతా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి మీద ఉండిపోతారో వాళ్ళు 7 ఏళ్ళ శ్రమలో భయంకరమైన శ్రమ పొందుతారు. ఆ శ్రమ పొందే వారిలో మీరు ఉండదని దేవుడు ఈ దినాన్ని చెప్తున్నాడు. మరలా దేవుడు చెప్తున్నాడు, భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమల కోసం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వారం ఆదివారం దేవుని యొక్క మందిరంకి వచ్చిన్నారు. సోమవారం నుండి శనివారం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, భూమి మీద అనేక మంది సేవకులు ఉన్నారు, వారు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రకటించినప్పుడు విన్నవారు దాని దేవుడి స్తోత్రం కనుక, ఎవరైతే వినలేదు ఈ ప్రపంచంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కొద్ది దినాలు జరిగే విషయం ఏంటంటే, ఆయన మాట వినకుండా ఆయనకు లోబడకుండా సంబంధించి ఆయన మాట వినకుండా ఆయన లోబడకుండా ఎవరైతే ఉంటున్నారో వారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, పరలోక రాజ్యం నుంచి మన వారం దేవుడు చెప్తున్నాడు ఒక దండం రాబోతుంది అన్నారు. ఎవరైతే మాట విన్నారో ఎవరైతే లోబడరో ఆ దండం వారి దేవుడికి వచ్చినప్పుడు ఒకటే మాట దేవుడు అంటున్నాడు, పక్కవాడు జ్వరం వస్తుందో పక్కవాడు తుమ్ముతున్నాడు కాదు, ఆ దండం ఎప్పుడైతే వస్తుందో మంచి వాళ్ళని అందరినీ కూడా ఆ దండం ఏమి చేయదు. ఎవరైతే ప్రార్థన చేయకుండా వారికి నచ్చిన రీతిగా జీవిస్తున్నారో ఆ చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా దేవుని నమ్ముకోకుండా ఒకలే ఉన్నారు. దేవుని నమ్ముకున్నవారు మిగతా వారి పరిస్థితి ఏమవుతుందంటే దేవుడు అంటున్నాడు, ఆ స్పాట్లోనే వారు చూడలేని భయంకరమైన కార్యాలు చూడబోతుందని దేవుడు చెప్తుంది. దేవుని స్తోత్రం కనుక దానికి అర్థము ఇప్పుడు వరకు కూడా జూలోని జంతువులు చూస్తున్నారు, అవునా కదా? కానీ దేవుడు అంటున్నారు, కొద్ది దినాల్లో దేవుడు చెప్తున్నాడు, జంతువులు జూలో చూడడం కాదు, ఎవరైతే నా దేవుని యొక్క మాట విన్నారో ఎవరైతే దేవునికి భయపడరో జంతువులు జూలో కాదు పరలోక రాజ్యం నుంచే భూమి మీదకి దేవుడు జంతువులు పంపిస్తారంట. ఎవరైతే నా మాట విన్నారో మనుషులు కాదు చెప్పడం, దేవుడు చెప్తున్నాడు. సేవకుడు చెప్పే మాట పుడికైనా వినకుండా లోపడకున్నట్లయితే పాములు వరకు చూసి ఉన్నారు, అది కలిసి వెళ్ళిపోతుంది. కానీ అక్కడ అలా కాదు, కడమే కాకుండా మీతో కొద్ది దినాల్లో మాట్లాడుకుంటుందని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. కడకు ముందుగానే దేవుడు చెప్తున్నాడు, సర్పానికి మాట్లాడించే స్వభావం ఇస్తున్నాడు. పిల్లలు మాట్లాడదు, సర్పానికి మాట్లాడే స్వభావం ఇస్తున్నాడు. ఆ స్వభావం ఏముంటుందంటే, ఇప్పటికైనా నువ్వు మారుతావని పాములు అడుగుతున్నాడు. దేవుని దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఇప్పుడు కూడా సమయం ఇస్తున్నాడు. ఆ పాము ఏదేదో కరవడానికి వచ్చినప్పుడు కూడా ఆ పాము ద్వారా నోటి ద్వారా పలికిస్తానంట. దేవుడు చెప్పిన మాట ఇప్పటికైనా నువ్వు వింటావా అని పాము అడుగుతుందంట. నేను వినను అన్నాడంటే సమయం నువ్వు కోల్పోతున్నావు. ఆ సమయంలో దేవుడు ఏమంటున్నాడు, వినడానికి నీకు సమయం ఇచ్చున్నాడు, వినలేదు. చివరికి ఆ పాము కాటు వేసినప్పుడు కూడా పాము అడుగుతుందంట, నువ్వు ఇప్పటికైనా దేవుడు మాట వింటావా అని అడిగినప్పుడు వాడు బుర్ర బుద్ధి ఉన్నట్లయితే నేను వింటాను అని చెప్పినప్పుడు ఆ పాము అక్కడి నుంచి దూరంగా పోతుందంట. దేవుని స్తోత్రం కనుక. అలా కాదు, నువ్వేం చేసుకుంటా చేసుకో అన్నట్లయితే అప్పుడు మీకు ఎదురుగా కనబడేది దేవుడు చెప్తున్నా, నేను చూస్తున్నాను, అది మీకు కనబడే చిన్న పామే. కానీ కొద్ది క్షణాల్లో ఇంచుమించు 2 సెకండ్లు కావచ్చు 10 సెకండ్లో ఎప్పుడూ చూడలేనంత పాము భయంకరంగా మారిపోయి అది కాటు చిన్న పాము కాటు వేస్తేనే మనిషి బతకడు, అవునా కదా? కానీ దేవుడు అంటున్నాడు, కొద్ది క్షణాలని ఆ పాము యొక్క రూపం మారిపోయి అది మిమ్మల్ని కరిచినప్పుడు మీకు జరిగే విషయం ఏంటంటే, మనిషిగా ఉంటాడు కానీ ప్రాణం పోయి దేవుడు మరలా చెప్తున్నాడు, తన రూపము పక్కవాడు కూడా చూసి పోల్చుకోవాలని భయంకరమైన స్థితిలో మారిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలగాలి. అంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. దేవుడు పాము కోసం చెప్తున్నాడు. రెండోదిగా కొద్ది దినాల్లో దేవుడు చెప్తున్నాడు, భూమి మీద జంతువులు రాబోతున్నాయి. పులి కావచ్చు, సింహం కావచ్చు. ఇప్పుడు వరకు కూడా జూలో జంతువులు చూసినప్పుడు అది అరిచే అరుపుకి ఇక్కడ జంతువులు ఉన్నట్లయితే అంత దూరం పరిగెడతారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నిలకడగా ప్రార్థన చేస్తున్నారో వారి మధ్యలోనే అవి తిరుగుతాయి, కానీ ఎవరిని కూడా ఏం చేయవాడు. దేవుని స్తోత్రం కనుక దేవుని సేవకుడికి నేను చెప్పడం కాదు, పరలోక రాజ్యం దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వరకు కూడా మనుషులు అనగా సేవకులు చెప్పినప్పుడు కూడా ఆ మాట వినకుండా ఆ మాట లోబెట్టకుండా ఎవరైతే పక్కన పెడుతున్నారో వారి మధ్యలో జంతువులు తిరుగుతాయంట. ఆ జంతువుల యొక్క మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే, భయముతో భక్తులతో ఎవరైతే ఉంటున్నారో వారిని ఏం చేయరు. దేవుని స్తోత్రం కనుక. కానీ ఎవరైతే ఇప్పుడు కూడా మాట వినకుండా లోపడకుండా దేవుడిని పక్కన పెట్టినట్లయితే దేవుడు అంటున్నాడు, ఆ జంతువు నేను పరిగెట్టి చంపదంట, కానీ నీ చేతులారా నీ ప్రాణం నువ్వే పోగొట్టుకుంటామంటే దానికి అర్థం ఏంటంటే, అది ఎక్కడన్నా కరుస్తుంది అని చెప్పి పరిగెడతారంట మనుషులు.
దేవుడు. కానీ చివరికి ఏమవుతుందంటే అదేం చేయదు. చివరికి పరిగెట్టి వాడి యొక్క గుండాలకు వాడు చనిపోతాడంటే ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కొద్ది దినాల్లో జరగబోయే దేవుడు చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం కలంగా. కరోనా భయంకరమైన అనారోగ్యం వచ్చింది. అనేక మంది భయంకరమైన స్థితిలో ఉండి స్వస్థత పొందిన వారు స్వస్థత పొంది ఉన్నారు, రెండోది చనిపోయిన వారు చనిపోయినారు. కానీ ఇదే నాన్న కరోనా కాదు, దేవుడు చెప్తున్నది పరలోక రాజ్యం నుంచి డైరెక్ట్గా ఒక స్వరం వినబడుతుందంట. నా బిడ్డలారు ఇప్పటికైనా మీరు మారతారా లేదని అడిగినప్పుడు మేము మారడం అనే మాట ఎప్పుడైతే దేవుడి దగ్గర చేరుతుందో ఎవరిని కూడా దేవుడు ఏం చేయడు. దేవుని స్తోత్రం కలుగుతారు. కానీ అప్పుడు కూడా మారకుండా నీకు నచ్చిన రీతిగా జీవించినట్లయితే ఒకటే మాట దేవుడు చెప్తున్నాడు. ఇంకా కొద్ది సమయం ఉందే, ఆ సమయం ఎప్పుడుందో నాకు తెలియదు, దేవుడు తెలుస్తుంది. మరలా దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యం నేను ముగిస్తే ముందు దేవుడు చెప్తున్నాడు. బైబిల్ కాలంలో మోసే భక్తులతో దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు చెప్పేవాడు, ఎవరైతే నీ మాట వినట్లేదో నా దగ్గర తీసుకురా, నేను వాడు భయం చెప్తాను అన్నాడు. కానీ ఇది నా దేవుడు సేవకుడితో ఇది నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ క్షమించమని ప్రార్థన చేయడమే ఉన్నా. దేవుడు స్తోత్రం కలుగుతాక. నేను ఎక్కడికి పోయినప్పుడు కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను, దేవుడు నా నోటి ద్వారా పలికిస్తున్నాడు. ఏంటంటే అనేక మంది సేవకులు ఉండొచ్చు, వారు చేసే పని ఏంటంటే ఉదయం వాక్యం చెప్తారు, సాయంత్రాన్న ఎవరికి వారు వెళ్ళిపోతారు. ఆ సమయంలో దేవుని రాకడ వచ్చినట్లయితే ఎంతమంది దేవుని రాజ్యం చేరుతారో సేవకుడికి తెలియదు. పరిపూర్ణమైన మనసు కలిగిన వాడు దేవుని రాజ్యం చేరుతారు. దేవుని స్తోత్రం కలుగుతాక. నేను చెప్పే మాట ఏంటంటే సేవకుడిగా నా నా హృదయం మీద పెట్టుకుని చెప్తున్నాడు సూటిగా, ఎవరైతే దేవుని యొక్క రాజ్యం చేరడం ఇప్పుడు వరకు ఉన్నారో వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క రాకడ వచ్చినట్లయితే ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా నాతో పాటు మీరు అందరూ కూడా దేవుని రాజ్యం ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగుతాను. ఎందుచేతనంటే నా తండ్రి సువార్త ప్రకటించున్నాడు, సంతోషంగా ప్రకటించున్నాడు, ఆయన దేవుని యొక్క రాజ్యం చేరేమని అడిగితే నాన్న ఆ పనిలో నేనున్నాను, నాకు ఉన్నది నేను ఉన్నాను. ఒకటే మాట సేవకుడుగా నేను చెప్పేది ఏంటంటే ఎవరో ఏదో గొప్పలు చెప్తున్నారు కాదు, కానీ ఈ దినాన్ని నేను సూటిగా చెప్తున్న బైబిల్ మీద చేవేసి నా దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారు ఇప్పటికైనా మీరు మీ హృదయాన్ని మీరు మార్చుకోకుండా, మీ తలంపును మీరు సరి చేసుకోకుండా మీకు నచ్చిన రీతిగా ఇప్పటివరకు జీవించున్నారు. ఇక మీదట మీరు అలా జీవించినట్లయితే ఒకటే మాట దేవుడు అంటున్నాడు, కరెంట్లో చేయి పెడితేనే సాగొడుతుంది, లేకపోతే సాగకూడదు. కానీ దేవుడు అంటున్నాడు, కరెంట్లో చేయి పెడితేనే సాగకూడదని భయపడుతున్నావు, కానీ నేను ఇచ్చే షాక్ చూసినప్పుడు నువ్వు భూమి మీద ఇంకా నేను అంత బాధ పడలేనేమో అనే రీతిగా చేయబోతున్నాడు దేవుడు. ఎప్పుడు నువ్వు మాట వినలేనప్పుడు. కానీ నువ్వు మాట విని లోబడినట్లయితే ఎలాంటి భయంకరమైన కష్టం నీ పక్కవాడికి వచ్చినప్పుడు కూడా నీకు రాకుండా చేయబోతున్నా. దేవుని స్తోత్రం కలుగుతాక. అందుకే పౌలు భక్తులంటున్నాను, నా దేవుడు ఏదైతే మాట చెప్పినాడో దాన్ని బట్టి నేను ముందుకు పోయి ఉన్నాను ఆయన శక్తి ద్వారా, కానీ నా శక్తి ద్వారా నేను వెళ్ళలేదు. నా ముందు భయంకరమైన శ్రమ వస్తున్నాయి, భయంకరమైన కష్టాలు వస్తున్నప్పుడు కూడా నా పని కాదు, నా దేవుడు ఏదైతే పని అప్పగించున్నాడో ఆ పనిలో నేను సాగిపోతున్నాడు కనుక ఎలాంటి కష్టం వచ్చినప్పుడు కూడా నా దేవుడే నా తోడు ఉన్నానని చెప్పి ఆయన ముందుకు సాగిపోతున్నాడు. కింద వచ్చిన వాళ్ళు ఉన్నాయి, ఆ కింద వచ్చిన వాళ్ళు ఇంటి మీద చదువుకోండి ఎంతవరకు 22 నుంచి 32 వరకు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే లోపడతారో, ఎవరైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారో వారు దేవుడు విడిచిపెట్టారు. దేవుని స్తోత్రం కనుక నేను వాక్యం ముగించే ముందు దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు ఏంటంటే ఇది నాకు వచ్చిన వారితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమని చెప్తున్న మాట ఏంటంటే నా ప్రియమైన దేవుడు పెట్టారా సమయం చాలా కొద్దిగా ఉందని మరలా దేవుడు చెప్తున్నాను. నేను చదువుతూ వింటున్నాను, ఒక స్వరం వినబడుతుంది, కన్నీరు కారుస్తున్న ఒక స్వరం వినబడుతుంది, భూమి మీద మనం ఉన్న పరలోక రాజ్యంలో మీకోసం కావచ్చు, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో మారలేని వారి కోసం దేవుడు ఏడుస్తున్నట్టు నేను. ఆ ఏడుస్తున్న దేవుణ్ణి మనము ఆయన్ని ఇంకా ఏడిపించేవారుగా కాకుండా ఆయన మమ్మల్ని ఇంకా నువ్వు క్షమించినా నాకు క్షమించినావు కనుక ఈ దినమే నా జీవితం మార్చుకుంటానని చెప్పి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ఏడుస్తున్న దేవుడు మిమ్మల్ని చూసి సంతోషించబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక. కానీ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరి కోసం కూడా దేవుడు కన్నీరు కాచుతున్నాడు. నేను స్వరం వినబడుతుంది నాకు, ఒక చట్టి బిడ్డ పాలు కోసం ఎలాగైతే అమ్మ అమ్మ అమ్మని ఎలా ఏడుస్తారో నా దేవుడు నా స్వరం వినబడుతుంది. ఆయన మాట వింటున్నప్పుడే ఆ స్వరం వింటున్నాను. ఒక చిన్న బిడ్డ ఎలాగే ఏడుస్తాడో అటు రీతిగా పర్వతం దేవుడు ఏడుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వాక్యం ముగిద్దాం అనుకుంటున్నాను, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నాళ్ళు మటుకు మీరు నన్ను ఏడిపిస్తారు, ఎన్నాళ్ళు మటుకు నన్ను బాధ పెడతానని దేవుడు అడుగుతున్నాడు. ఇక మీదట దేవుడి దగ్గర దీవులే రావాలి, కానీ దేవుడు అంటున్నాడు నన్ను బాధ పెట్టదని దేవుడు అడుగుతున్నాడు. చివరగా దేవుడు ఒకటే మాట జ్ఞాపకం చేస్తాను, సేవకుడిగా నేను భూమి మీద ఉన్నాను,
పరలోక రాజ్యంలో దేవుడు ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేయమంటున్నాడు. ఈ దిన మందిరానికి మీరు వచ్చిన్నారు. సాయంత్రం నుంచి దేవుని యొక్క రాకడ సూచనలు మొదలవుతుందని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఆ సూచన ఎక్కడ జరుగుతున్నా తెలియదు. దేవుడు మొదటగా చెప్తున్నాడు, పాములు వస్తాయి అన్నాడు, పులులుగా వచ్చి సింహాలు రాబోతున్నాయి అన్నాడు. అవి పక్కన పెట్టండి. సాయంత్రం నుంచి దేవుని యొక్క రాకడ సూచన జరగబోతున్నాయి. ఈ యొక్క సమయంలో సిలువ చేయని ఒక సమయం అన్నమాట. అంటే 40 దినాల్లో దేవుని యొక్క మందిరంలో కావచ్చు, గృహంలో కావచ్చు, ఉపవాసం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా ఎవరైతే వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు ఈ మాట, సాయంత్రం నుంచి దేవుని యొక్క రాకడ సూచన జరగబోతున్నాయి. అది చూసి ఆశ్చర్యపడదు. ఎందుకు చేస్తున్నాడు? దేవుడు ముందుగా చెప్తున్నాడు, ఎవరైతే భయంతో ఉంటారో, భక్తితో ఉంటారో వారిని దేవుడు రక్షిస్తాడు. దేవుని స్తోత్రం కనుక ఆ రక్షించబడే ప్రజలుగా మీరు ఉన్నారు. దేవుని స్తోత్రం కనుక కాబట్టి ఆ సూచన జరిగినప్పుడు ఒకటే ప్రార్థన, నా దేవుడు సేవకుడు ద్వారా చెప్పినాడు అది జరుగుతుందని చెప్పి మీరు ప్రార్థన చేయాలా. మీతో పాటు ఎవరైతే బంధువులు స్నేహితులు ఉన్నారో వారు అగ్నిలో పోకుండా మీరు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కనుక మీరు మొట్టమొదటిగా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మేము దీవిస్తున్నాడు. రెండోదిగా నీ కుటుంబం బాబు కూరుకుంటు దేవుడు అంటున్నాడు, మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం దేవుడు ప్రార్థన చేయమంటాడు. దేవుని స్తోత్రం కనుక మరలా జ్ఞాపకం చేస్తున్న విషయము సాయంత్రం నుంచే, లేకపోతే దేవుడు ఇప్పుడే చెప్తున్నాడు, ఇక్కడ నేను వాక్యం ప్రకటిస్తున్నాను, భయంకరమైన భూకంపం ఎక్కడో సంభవించబోతుందని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇప్పటి వరకు కూడా 6 చూస్తున్నారు, 7 చూస్తున్నారు, 8 వరకు వెళ్ళిందో నాకు తెలియదు. ఇక్కడ వాక్యం ప్రకటిస్తున్నాను, ఒక భయంకరమైన స్థితిలో ఇంచుమించు అనేక మంది చనిపోతుందని దేవుడు చెప్తున్నాడు. అది ఇప్పుడు జరగవచ్చు, లేకపోతే ఈ వారం నుండి జరగవచ్చు. అది దేవుని యొక్క రాకడ సూచనగా చెప్తున్నాడు. మరలా సేవకుడిగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చాలా దేవుని యొక్క రాకడ సమయం చాలా దగ్గర అయిపోయింది. ఆ సమయం ఎప్పుడవుతుందో మనకు తెలియదు. ఈ రోజు ఒక సైనికుడు ఎలాగైతే శత్రువుని జయించడానికి ఎంతైతే సిద్ధపడతాడో, మీరు కూడా సిద్ధం కలిగి ఉన్నట్లయితే నేను ప్రార్థన ఇప్పుడే దేవుని యొక్క రాకడ వచ్చినట్లయితే మీరు అందరూ దేవుని రాజ్యం ఉంటారు. దేవుని స్తోత్రం కనుక ఎవరైతే ఈ వాక్యం యూట్యూబ్ ద్వారా వింటున్నారో వారితో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా బిడ్డలారా దిగులు పడద్దు, భయపడద్దు, తొందరలో దేవుడు రాబోతున్నాడు. ఆ రాబోతున్న ముందుగానే దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా నీ జీవితం మార్చుకో, నేను సిద్ధంగా ఉన్నాను, నేను నా రాజ్యాన్ని చేర్చుకున్నాను. దేవుని స్తోత్రం కనుక దేవుడు జ్ఞాపకం చేస్తున్న బిడ్డలారా, ఈరోజు తారీఖు 17వ ఫిబ్రవరి నెల 2024 జ్ఞాపకం ఉంచుకొని కరోనా వచ్చింది అక్టోబర్ 19, 2019 సంవత్సరంలో. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, తారీఖు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు సాయంత్రం మొదలుపెట్టి దేవుని యొక్క రాకడ సూచన జరగబోతున్నాయి. ఆయన రాకముందుగానే ఆ సూచన చూసినప్పుడు ఎవరైతే మరలా దేవుడు చెప్తున్నారు, ఎవరైతే దేవుని దగ్గర భక్తితో ఉంటున్నారో వారు చూసినప్పుడు భయపడారంట. దేవుని స్తోత్రం కనుక ఎందుకు చేయాలంటే దేవుని యొక్క శక్తితో మీరు నింపబడి ఉన్న దేవుని స్తోత్రం కనుక ఎవరైతే ఆ ప్రార్థన లేదో, ఎవరికైతే భక్తి లేదో, ఎవరైతే దేవుని తిరగట్లేదో, చిన్న కార్యం చూసినప్పుడు కూడా వారు చేసే పని ఏంటంటే ఒకటే పని, భయపడుతూ అని చేపిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ సాయంత్రం నుంచి రాకడ సమయం సూచన జరగబోతుందని దేవుడు చెప్తున్నాడు. అది ఏం జరిగినప్పుడు కూడా మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, భయపడద్దు, దిగులు పడద్దు, తొందరలో ఆయన రాకలో మనం కూడా ఎత్తపడదు. దేవుని స్తోత్రం కనుక పౌలు భక్తులు ఎంతైతే భయం కలిగి భక్తి కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడో అదే పని మనం కూడా చేద్దాం, ప్రార్థన చేద్దాం. తొందరలో మరలా అంటున్నాడు, సేవకుడు ద్వారా చెప్తున్నాడు, ఈ దినమే నీవు నీ జీవితం మార్చుకుని నీవు దేవుని వైపు తిరిగినట్లయితే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండబోతున్నావు. పరలోక రాజ్యం నుండి సంతోషం భూమిని చూడబోతున్నావు. మిగతా వారు ఎవరైతే ఉన్నారో మారలేదో వారి కోసం ప్రార్థన చేయండి. వారు మారినట్లయితే వారిని దేవుడు దీవిస్తాడు, మాతో పాటు వారు కూడా దేవుడు రాజ్యం చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే లోబడి ఉంటారో వారిని నేను దీవించబోతున్నాను. దేవుని స్తోత్రం కనుక ఆ దీవించే దీవుల్లో మీరు అందరూ ఉండాలనుకుంటున్నారో వద్దనుకుంటున్నారో, ఉండాలనుకుని ఎవరైతే దేవుని దగ్గర దేవుని పొందాలనుకుంటున్నారో వారితో దేవుడు చెప్తున్న మాట, ఇప్పుడుకైనా నీ జీవితంలో సరి చేసుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. మరలా దేవుడు చెప్తున్నాడు, సాయంత్రం నుంచే దేవుని యొక్క రాకడ సూచన మొదలవుతున్నాయి. ఇండియా కావచ్చు, ప్రపంచ దేశంలో జరగబోతున్నాయి. అది ప్రతిదినము కూడా టీవీలో టెలికాస్ట్ అవుతుంది. టెలికాస్ట్ అవ్వకముందుగానే దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట, నా బిడ్డలారా జరగకముందుగానే మీతో చెప్పినాడు, మా సంఘాన్ని అందరూ చెప్పినాడు. అది చూస్తున్న వారు చూసిన తర్వాత తెలుసుకుంటారు, కానీ చూడకముందుగానే మీరు నమ్ముతున్నారు కనుక ఆ నమ్మిన మీరు దేవునికి దూరం అయిపోకుండా దేవునికి ఎప్పుడు కూడా దగ్గర ఉండి ప్రార్థన చేయమని సేవకుడుగానే కోరుతున్నా. దేవుని స్తోత్రం కనుక చేస్తారా చేయరా
చేస్తారు కాబట్టి దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యం నేను నా చేయి ఎత్తడం కాదు కానీ దేవుడే నా చేయి పైకి ఎత్తించున్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని దేవుడు బహుగా దీవించబోతున్న దేవుడి స్తోత్రం కనుక మరలా ఈ మాట ముగించే ముందు దేవుడు చెప్తున్నాడు, నీ పక్కవాడికి ఏమవుతుందో, నీ పొడుగు వాడికి ఏమవుతుందో ఇప్పుడు వరకు కూడా పట్టించుకోలేదు. కానీ ఈ దినం నుంచి మీకోసం ఎంతైతే ప్రార్థన చేస్తున్నారో వారి కోసం కూడా ప్రార్థన చేయండి. ఆ భయంకరమైన సూచనలోంచి మనం దేవుడు తప్పించిన సిద్ధంగా ఉన్నాడు. వారు కూడా తప్పించబడాలంటే మీరు చేసే ప్రార్థన ద్వారా వారు తప్పించబడతారు. దేవుని స్తోత్రం కనుక ఆ శ్రమ రాకూడదని కోరుకుంటున్నాను, కానీ ఆ శ్రమ ద్వారా అయినా మనుషులు మారతారని చెప్పి ఈ సాయంత్రం నుంచి దేవుడి యొక్క రాకడ సూచనలు మొదలవుతున్నాయి. తొందరలో చూడబోతున్నారు. ఆ చూడముందుగానే దేవుడు మీతో చెప్తున్నాడు, ధైర్యంగా ఉండండి, దిగులు పడద్దు, ఈ వాకు ముగించబోతున్నాడు. దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, ఇప్పుడు వరకు కూడా మీరు ఆకాశం చూస్తున్నారు, ఆకాశంలో కొద్ది దినాలు ఒక గొప్ప శబ్దం వినబడుతుందంట, ఒక ఘోర శబ్దం వినబడుతుందంట. ఆ ఘోర శబ్దం ఎవరైతే వినబడుతుందో వారందరూ కూడా దేవుడు రాజ్యం చేరకముందుగానే వారు ఒక టికెట్ను పొందుకుంటున్నారు. ఎక్కడికైనా పార్క్ వెళ్ళినప్పుడు టికెట్ లేకపోతే ఎవరైనా లోపల రాణిస్తారా? రారు. కానీ ఒక ఘోర శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి వీలు కలుగుతుంది. దేవుని స్తోత్రం కనుక నేను వాక్యం ముగిద్దాం అనుకుంటున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇక మీదట దేవునికి లోపడకుండా నీకు నచ్చిన రీతిగా మీరు జీవించినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను ఊరుకోను, అది నేను కాదు చెప్పేది దేవుడు. దేవుని స్తోత్రం కనుక ఆయన బాధ పెట్టద్దు, ఆయన దుఃఖ పెట్టద్దు, ఆయన ఎల్లప్పుడూ కూడా ఇచ్చే దేవుని తీసుకోవడమే కాకుండా ఆయనకు దూరంగా పోకుండా ప్రార్థన చేయండి. తొందరలో మీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతున్నాయి, గొప్ప మేలు పొందబోతున్నారు, దేవుని యొక్క సూచన చూడబోతున్నారు. మళ్ళా దేవుడు చెప్తున్నాడు, ఆ సూచన చూసినప్పుడు పక్కవాడు భయపడతాడేమో కానీ మీలో భయం రాకుండా దేవుడు చేయబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక ఉదాహరణ చూసినట్లయితే సింహంగానుకులు కానీ రోడ్డు మీద వస్తే ఎవరైనా భయపడకుండా చేతులు పట్టుకుని ఎవరు ఉంటారండి? చెప్పండి, ఎవరైనా ఉంటారా? పూలు అంత దూరం ఉండగానే ఇక్కడ నుంచి పారిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే భయంతో భక్తితో ఉంటున్నారో వారి మధ్యలోకి వచ్చినప్పుడు కూడా అవి ఏం చేయమంటే దేవుని స్తోత్రం కనుక పక్కవాడు భయపడినప్పుడు కూడా మీకు భయం కలగకుండా దేవుడు ఎప్పుడు చేస్తాడంటే మీరు భయంతో భక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన విన్న దేవుడు ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని విడిపించడానికి, మేము రక్షించడానికి ఆయన ఇప్పుడు కూడా కోరుకున్నాడు. దేవుడి కొన్ని మాటలు జీవించిన కాక ఆమేన్.